గాయ్స్ ఈ నకీల్ మాల్లో మోనో రైల్ అయితే ఉంది. నేను మోనో రైల్ అయితే ఎక్కాలనుకుంటున్నాను. గత 10 సంవత్సరాలలో ఈ మోనో రైల్ అయితే నేను ఇంతవరకు ఎక్కనే లేదు అసలు. పామ్ జుమేరాకి అయితే ఎప్పుడు వచ్చినా కూడా నేను కార్లోనే వచ్చిన. ఫస్ట్ టైము నకీల్ మాల్ నుంచి వెళ్ళి అట్లాంటిస్ హోటల్ వరకు అయితే నేను ఇప్పుడు మోనో రైల్లో అయితే వెళ్తున్నాను. కితనే టైం మే ఏక్ ట్రైన్? Every 17 minutes. 17 minutes. ఓకే. ప్రతి 17 నిమిషాలకు ఒక ట్రైన్ అయితే ఉందంట. ఇప్పుడు ఇక్కడ నేను ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాను ప్రస్తుతానికి. గాయస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి నకీల్ మాల్కి సంబంధించిన ఒక మినియేచర్ అయితే ఉంది. ఇక్కడ మన మోనో రైల్ ఏ విధంగా ఉంది ఇక్కడ అయితే చూడొచ్చు మనం ఎగ్జాక్ట్లీ. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది అయితే మినియేచర్ సూపర్గా ఉంది చూడడానికి అయితే. ఆ మధ్యలో ఒక 2 లైన్స్ లా కనబడుతున్నాయి, అదే మోనో రైలు ట్రాక్ ఇదైతే. మనమైతే హెలికాప్టర్ రైడ్ చేస్తే తప్పించి ఇటువంటి వ్యూ అయితే మనకు కనబడదు, కానీ ఇక్కడ ఈ మినియేచర్ వల్ల మనకైతే సూపర్గా కనిపిస్తుంది ఈ వ్యూ అయితే. ఇక్కడ చూడండి ఈ టవర్ వచ్చేసి సెయింట్ రిజిస్ హోటల్ ఇది. దీని మీదనే ఇన్ఫినిటీ పూల్ అయితే ఉంటుంది ఇక్కడ పైన కనిపించేది. ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత నేనైతే స్ట్రైట్గా ఎస్కలేటర్లో వచ్చేసి పైకి అయితే వచ్చేసిన. ట్రైన్ రావడానికి ఇంకా కొంచెం టైం అయితే ఉన్నది గాయస్. ఇక్కడ నేను మోనో రైల్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన, పైకి నేను ట్రాక్ దగ్గరికి. ఇక్కడ ఒక పాప అయితే బాగా ఏడుస్తుంది. పాపం ఎందుకు ఆకలి అవుతుందో మరి ఏమవుతుందో తెలియదు కానీ బాగా ఏడుస్తుంది ఆ పాపనైతే. ఈ లోపు ట్రైన్ చూడండి వచ్చేస్తుంది. మోనో రైల్ ఇదే చూడండి, సూపర్ ఉంటుంది చూడడానికి అయితే మోనో రైల్. అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఎక్కలేదు ఈ మోనో రైల్ లోపల. దీని ట్రాక్ అయితే చాలా వెరైటీగా ఉన్నది. వీల్స్ అయితే ఏం కనబడతలేవు బయటికి. నేను కొన్ని వీడియోలలో జపాన్లో మోనో రైల్ చూసిన, సేమ్ ఇదే విధంగా ఉంటుంది జపాన్లో మోనో రైల్ అయితే. మొత్తం సిటీ మొత్తం ఉంటుంది జపాన్లో. గైస్ లోపలికి ఎంటర్ అయిపోయినా చూడండి, చాలా మంది ఉన్నారు ఈ మోనో రైల్ లోపల అయితే. అసలు ఇంతమంది ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయనే లేదు అసలు. నకీల్ మాల్లో అయితే నేను ఎక్కిన చూడండి, ఇదే నకీల్ మాల్ స్టేషన్ అయితే వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ చూడండి ట్రైన్ డ్రైవర్ కూడా వచ్చేసిండు. ఇక్కడ నుంచి వెళ్ళి ఆపరేటింగ్ అయితే ఉన్నాయి మొత్తం కూడా. ఈ డ్రైవింగ్ ఏరియాలోకి అయితే అలౌడ్ లేదంటే, లోపలికి వెళ్లకుండా ఒకటి లాక్ లాంటివి వేసుకున్నాడు లోపలికి పోయి తను. గైస్ ఇక్కడ లెఫ్ట్ రైట్ మొత్తం కనిపించేది అంతా కూడా కంప్లీట్ గా పామ్ జుమర్ అనే ఉంటది. మొత్తం విల్లాస్ అయితే చాలా కాస్ట్లీ విల్లాస్ ఉంటాయి ఈ ఏరియాలో. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సూపర్ కనిపిస్తున్నాయి వ్యూస్ అయితే. ఇందులో రోడ్స్ వచ్చేసి ఫ్రంట్ సెంటర్ పామ్ జుమేరా ఫ్రంట్ సెంటర్. పామ్ జుమేరా షేప్ అయితే మన దగ్గర ఈత చెట్టు లాగా ఉంటది, ఇక్కడ ఖర్జూర చెట్టు లాగా ఉంటది. ఈ చెట్టుకున్న ఆకు కొమ్మల్ లాంటి మొత్తం ఈ ఫ్రంట్స్ లో అయితే విల్లాస్ అయితే ఉంటాయి సీరియల్ గా. మన ఇండియన్ సెలబ్రిటీస్ లో చాలా మందికి ఇక్కడ విల్లాస్ అయితే ఉంటాయి. ఒక్కొక్క విల్లా వచ్చేసి 200-300 కోట్లలో ఉంటది. మన ముఖేష్ అంబానీ, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ ఇలా సెలబ్రిటీస్ కి అయితే చాలా మందికి పామ్ జుమేరాలో విల్లాస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ. ఈ మోనో రైల్ అయితే పామ్ జుమేరా స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్ళి అట్లాంటిస్ అక్వావెంచర్ అనే వాటర్ పార్క్ వరకు ఎండింగ్ దాకా ఉంటది. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 5.5 కిలోమీటర్లు ఉంటది టోటల్ ఈ లెంత్ అయితే మోనో రైల్ ది. ఇక్కడ డైలీ రొటీన్ గా ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ అయితే ఎవరు ఉండరు. చాలా మట్టుకు ఆల్మోస్ట్ 95% టూరిస్ట్లే ఉన్నట్టున్నారు. మొత్తం ట్రైన్ నిండా టూరిస్ట్లే ఉన్నారు కంప్లీట్ గా. పామ్ జుమేరా వ్యూస్ అయితే సూపర్ గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా చూడడానికి అయితే కంప్లీట్ గా సూపర్ గా అనిపిస్తుంది మొత్తం. నెక్స్ట్ మా మోనో రైల్ స్టేషన్ అయితే వచ్చేసినట్టున్నది చూడండి. ఈ స్టేషన్ పేరు వచ్చేసి ది పాయింట్ అని ఉంది ఈ స్టేషన్ పేరు. ఈ స్టేషన్ లో ఇంకా ఎక్కువైపోయింది జనం అయితే, మొత్తం కిక్కిరిసిపోయింది ట్రైన్ అంతా కూడా. మొత్తం మోనో రైల్లో ఇంతగానం జనం ఎక్కుతారని అయితే నేను ఫస్ట్ టైం తెలుసుకున్నా. అసలు నేను లెవెల్ ఎక్కరు కావచ్చు అనుకున్నా ఇన్ని రోజులకి వెళ్ళి. వాటర్ వచ్చినాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫ్రంట్స్ అయిపోయినాయి, వాటర్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం కంప్లీట్ గా అట్లాంటిస్ హోటల్ వరకు కంప్లీట్ గా వాటరే ఉంటాయి, సముద్రం మధ్యలో నుంచి ఉంటది ఇదంతా కూడా. ఈ మోనో రైల్ 2009లో ఓపెన్ అయింది. నేనైతే 2013లో వచ్చిన దుబాయ్ కి. ఇప్పుడు 2024 సంవత్సరం. నేనైతే ఇంతవరకు ఎక్కనే లేదు, ఇదే ఫస్ట్ టైం ఎక్కిన నేనైతే మోనో రైల్లో గత 11 సంవత్సరాలలో. ఈ మోనో రైల్ అయితే ఉదయాన్నే స్టార్ట్ కాదు, పొద్దున 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. 9 గంటల నుంచి వెళ్ళి రాత్రి 10 గంటల దాకా అయితే ఓపెన్ ఉంటుంది. ప్రతి 17 నిమిషాలకు ఒక ట్రైన్ అయితే వస్తుందని అక్కడ స్టార్టింగ్ లో చెప్పిన నాకు లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర. ఇంకా దీంట్లో ఎక్కాలంటే కాస్ట్ వచ్చేసి 5 dirhams అయితే కట్ అవుతాయి మనకు ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ వెళ్ళడానికి. అది మనం ఏ స్టాప్ లో ఎక్కినా సరే, ఏ స్టాప్ లో దిగినా సరే 5 కట్ అవుతాయి. నెక్స్ట్ సారి పని చేయగానే మళ్ళీ 5 కట్ అవుతాయి. టోటల్ గా 10 dirhams అయితే దీనికి ఛార్జ్ చేస్తారు. నువ్వు ఏ టైంకైనా ఏ టైంకైనా రా, మొత్తం మీద 10 dirhams అయితే ఖచ్చితంగా కట్ అయితే. ఎంతసేపు అన్నా ఉండొచ్చు మనం ఈ పామ్ జుమేరా ఏరియాలో. గైస్ అట్లాంటిస్ హోటల్ అయితే వచ్చేసింది చూడండి. ఇక్కడికి వాటర్ అయితే ఎండ్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం కూడా ఒక ఫ్రంట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. మొత్తం కూడా దీన్ని క్రిసెంట్ రోడ్ అంటారు. ఈ రోడ్ లో చాలా మంచి 5 స్టార్ హోటల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఏరియా అంతా కూడా అక్వావెంచర్ వాటర్ పార్క్ అంటారు. ఇది అట్లాంటిస్ హోటల్ ని ఆనుకునే ఉంటది. అట్లాంటిస్ అక్వావెంచర్ అంటారు దీన్ని. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన. ఇక్కడ చూడండి పక్కనే వేవ్ హౌస్ అని ఒక రెస్టారెంట్ గేమ్ ఏరియా ఉంటుంది. దాన్ని కూడా ఆల్రెడీ నేను 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన. చూడండి ఇదంతా కనిపించేది వేవ్ హౌస్ ఇదంతా కూడా.
గాయ్స్ అటు ఇటు అని మొత్తానికి మోనోరైల్ స్టేషన్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి అట్లాంటిస్ అక్వావెంచర్, ఇంకా అట్లాంటిస్ స్టేషన్ అంటారు దీన్ని. దుబాయ్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఈ మోనోరైల్ ఎక్కాలంటే మాత్రం లోపలికి వచ్చే ముందు అక్కడ ఎంట్రన్స్ లో పార్కింగ్ అయితే పెద్దది ఉంటుంది, కార్ పెట్టుకోవచ్చు. 3 hours వరకు కార్ పార్కింగ్ అయితే ఫ్రీగా ఉంటుంది. ఆ స్టేషన్ పేరు వచ్చేసి గేట్వే స్టేషన్ అంటారు. అక్కడ కార్ పార్క్ చేసుకొని 3 hours లో మనం ఇదంతా కవర్ చేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ వెళ్తే కారు పార్కింగ్ అయితే ఫ్రీగానే ఉంటుంది. ఇక్కడ చూడండి అట్లాంటిస్ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసిన నేను ఇప్పుడు మోనోరైల్లో. నాతో పాటు ట్రైన్లో వచ్చిన వాళ్ళు చాలా మట్టుకు అంతా చైనీస్ వాళ్ళే ఉన్నారు. ఒక పెద్ద బ్యాచ్ వచ్చింది చైనీస్ వాళ్ళది. చైనీస్ వాళ్ళు ఒక బ్యాచ్, ఇంకా థాయిలాండ్, కాంబోడియా వాళ్ళు ఎవరో ఒకరైతే ఉన్నారు. మొత్తం చాలా డిఫరెంట్గా ఉన్నారు వాళ్ళందరూ అయితే. ట్రైన్ల నుంచి వెళ్ళి బయటికి రాగానే మొత్తం స్టేషన్ అంతా కూడా ఫుల్ సందడిగా ఉన్నది. ఒక 100-150 మంది వచ్చిండ్రు, 200 మందికి పైగా వచ్చినట్టున్నారు ఈ 2 బాక్సులలో. ఇప్పటిదాకా నేను వచ్చిన ట్రైన్ అయితే ఇదే గాయ్స్. చూడండి ఈ పక్కన ఉండేదంతా కూడా అట్లాంటిస్ అక్వావెంచర్ వాటర్ పార్క్. అది ఈ అక్వావెంచర్ కి సంబంధించిన వీడియోలు కూడా నేనైతే ఆల్రెడీ చేసిన. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ పార్క్ అంట ఇది. నేను లోపలికైతే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, కానీ వెళ్ళడానికి అయితే ప్లాన్ చేస్తున్నాను, కానీ అసలు ఛాన్సే దొరుకుతలేదు నాకైతే లోపలికి వెళ్ళడానికి. గాయ్స్ ఇక్కడ మోనోరైల్ ట్రాక్ ఉన్నాయి చూడండి, 2 కూడా ఇక్కడ డెడ్ ఎండ్ అయిపోయినాయి. ఈ ట్రైన్ కి లైన్ చేంజింగ్ అయితే ఏం లేనట్టున్నది. 2 దిక్కుల నుంచి వెళ్ళి డ్రైవింగ్ అయితే చేసినట్టున్నారు. నేను బ్యాక్ సైడ్ లో చూసిన, ఇంకా ఫ్రంట్ సైడ్ లో కూడా 2 దిక్కులు ఉంది డ్రైవింగ్. మంది అయితే ఫుల్ అయిపోయారు. ఈ ఎస్కలేటర్ చూడండి అసలు కదులుతూనే లేదు, మొత్తం స్లోగా పోతుంది, ఫుల్ నిండిపోయినారు మంది దీని మీద. గైస్ ఈ మోనో రైల్ కి 2 ఫ్లోర్లు అయితే ఉన్నాయి చూడండి. నేను ఫస్ట్ ఫ్లోర్ దగ్గర నుంచి వచ్చి ఈ వీడియో అయితే తీసిన. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఈ మోనో రైల్ ట్రాక్స్, ఇంకా పక్కనే అట్లాంటిస్ అక్వావెంచర్ వాటర్ పార్క్ ఇదంతా కూడా కనిపించేది. నాతో పాటు రావడానికి కంపెనీ అయితే ఎవరు దొరుకుతలేరు. ఒకసారి ఖచ్చితంగా ఈ అక్వావెంచర్ కి అయితే రావాలనుకుంటున్నా నేను. వచ్చి మొత్తం వీడియో రికార్డింగ్ అయితే చేస్తాను నేను. గైస్ నేను ఎగ్జిట్ దగ్గర అయితే వచ్చేసిన. ఇక్కడ కార్డుని అయితే ట్యాప్ చేసి మనం ఎగ్జిట్ కావాల్సి ఉంటది. మనకు కంప్లీట్ గా 5 dirhams అయితే చార్జ్ చేస్తారు. 3 hours వరకు సేమ్ ట్రిప్ మనం కంటిన్యూ చేసుకుంటే మనకు టోటల్ గా 10 dirhams కట్ అవుతాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా దుబాయ్ నుంచి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట నుంచి చూడండి మోనోరైల్ స్టేషన్ అయితే ఈ విధంగా కనిపిస్తా ఉంది. సూపర్ ఉంది చూడడానికి.